భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రులు సీతారాబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆపరేషన్ సింధూర్ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్కటే ముందుకు నడవాలన్నారు. అమెరికా పెత్తందారులకు ఇందిరాగాంధీ మాత్రమే ఎదురు తిరిగి నిలబడి పోరాడిందన్నారు. అమెరికాను బెదిరించి ముందుకు నడిచిన వీర వనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు. 200 కోట్ల రూపాయల పంట 2023లో కొంటే ఇప్పుడు 700 కోట్ల రూపాయల పంట కొన్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తారన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన సమయం వచ్చింది. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి భూభారతి చట్టం తీసుకొచ్చి ఈ రోజు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామాలకు వచ్చింది. ధరణి పరంగా ఇబ్బంది పడ్డ, భూముల పరంగా ఇబ్బంది పడి నా భూమిని ఇంకోని పేరు మీద చేసి ఇంకోని పేరు మీద చేసి ఇబ్బంది పెట్టిన ఆ ప్రభుత్వం, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, దోపిడీని అరికట్టాలని ఈ రోజు మేము చేసిన ప్రయత్న భాగంలో మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, రెవెన్యూ మంత్రి గారి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకుని మీలాంటి అనేక మంది రైతు సోదరులతో పట్టా భూములకు సంబంధించిన యాజమాన్యంతో ఈ రోజు అనేక మందితోని సంప్రదించి ఒక సమగ్రమైన భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఆనాడు ఉన్న మన రెవెన్యూ సదస్సులు 10 సంవత్సరాల కాలం మార్చిపోయిన చిన్న సమస్యలు ఆ రోజు రెవెన్యూ సదస్సులో సమస్య పరిష్కారం అవుతుండే. ఇక్కడ ఉన్న మా ఆర్డీఓ గారు, మా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి చిన్న సమస్యలు పరిష్కారం దానికి ఆస్కారం లేకుండా చేసింది ధరణి. రెవెన్యూ సదస్సులు లేవు. ఈ రోజు రెవెన్యూ సదస్సులో భాగంగా అడుగులు వేస్తామని ముందుకొచ్చి స్వయానా రెవెన్యూ మంత్రి గారే ఇలాంటి మన ఉప్పరి తోట గ్రామానికి సంబంధించి ఈ ఊరికి వచ్చి నేరుగా ఈ రోజు ప్రజలతోని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి, ఏమైనా ఉంటాని తెలియజేయడానికి రేపు రాబోయే కాలంగా సులువుగా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. అవినీతి ఎక్కడ కూడా ఉండదు. మీరు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ పోయినా అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీ భూమి పత్రాలకు సంబంధించి గాని, మీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి గాని మీ హక్కుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హక్కుగా మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయపరంగా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో కట్టింది, మొత్తం టెండర్లు పిలిచింది 98,654 ఇళ్లు. దాంట్లో పూర్తి చేసింది 62,000 ఇళ్లు, 30,000 ఇళ్లు చిల్లరు మొండిగోడలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కనిపిస్తూనే ఉంటాయి. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచార కేబినెట్ మంత్రులు అందరం కలిసి ఇది ఎలా కాదు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. రాబోయే ఈ 4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇళ్లతో కలిపి 20 లక్షల ఇళ్లు తగ్గకుండా కట్టిద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచార మంత్రులందరం ఆ దిశలోనే పనిచేస్తున్నాము. ప్రతి గ్రామంలో మొదటి విడత ఆ నియోజకవర్గానికి ఇచ్చిన 3,500లో పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇవ్వాలని మన ప్రభుత్వం కోరుకుంటుంది. ఆనాటి ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకే ఇవ్వాలని అనుకునేది. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అందరూ చల్లగుండాలి, ఆ అందరిలో నేనుండాలి అని కోరుకునే మన ప్రభుత్వం నీదే కులం, నీది ఏ మతం, నీది ఏ పార్టీ, నువ్వు ఎవరికి ఓటేస్తావని అడగకుండా పేదవాళ్లలో బహుపేదవాళ్ళకి ఇవ్వాలని పెద్ద మనసుతో మన ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడత ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి బహుపేదవాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మన ప్రభుత్వం కావలసినన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుంది, అందుట్లో అనుమానం లేదు.